హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ వ్లాగ్స్. ఈ రోజు నేను పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేసి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. నేను పాలు ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను. ఈ హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ అయినా బర్రె పాలైనా ఏవైనా తీసుకోవచ్చండి, మన ఇష్టము. పాలలో నేను వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు, బాగా మరిగించాను పాలని. ఇందులో పాలు విరగొట్టడానికి వెనిగర్ 1 టేబుల్ స్పూను, 3 టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పాలలో యాడ్ చేసుకోవాలి. ఇది వెనిగర్తో కాకుండా లెమన్తో కూడా విరగొట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఈ వెనిగర్ అనేది యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. ఇలా కొంచెం వేసిన తర్వాత పాలలో పగుళ్ళు అనేటివి చిన్న చిన్నగా కనిపిస్తాయి. ఇలా కొంచెం కొంచెం వేసి కలిపిన తర్వాత పాలు అనేది మంచిగా విరిగిపోతాయి. చూడండి మీరే ఎంత బాగా విరిగిపోయినాయో. వాటర్ అనేది సెపరేట్ అయిపోయినాయి, చాలా బాగా వచ్చింది. లెమన్తో కూడా చేసుకోవచ్చు, కానీ లెమన్తో చేస్తే కొంచెం పులుపు అనేది ఉంటుంది అనేసి నేను వెనిగర్తో చేశాను. నాకు వెనిగర్తో చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. పన్నీర్ అయితే చాలా మంచిగా వస్తుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఇలా పగిలిన పాలని ఒక క్లాత్ సాయంతో వడబోసుకోవాలి. వడబోసుకొని వాటర్ అనేది ఏం లేకుండా మొత్తం తీసేసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో టైట్గా క్లాత్ అనేది టైట్ చేసేసి బరువు పెట్టాలి. ఒక 2 అవర్స్ వరకు సైడ్కి పెట్టేసేయాలి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోనే ఎందుకు పెట్టాలి అనేసి మీకు ఒక డౌట్ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే అందులో ఏమైనా వాటర్ అనేది మిగిలిపోతే కిందికి వెళ్ళిపోతే హోల్స్ ఉన్న గిన్నెలో నుంచి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. పన్నీర్ అనేది ప్రిపేర్ అయిపోయింది, చాలా బాగుంది. ఇలా మనం స్వయంగా చేసుకొని తిన్న పన్నీర్ అయితే సాటిస్ఫాక్షన్ వేరు. బయట కూడా కొనుక్కోవచ్చు, కానీ మనం ఇంట్లో చేసింది బాగుంటుంది. స్పాంజీగా చాలా స్మూత్గా వచ్చింది పన్నీర్ అయితే. ఇలా ఈజీ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మినీ బ్లాగ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.